అందరికీ నమస్తేనండి. కొందరు ఈ మధ్యలో చాలా మెసేజ్ చేసిండ్రు కొందరు అడుగుతుండ్రు, అన్న ఎందుకు వీడియోస్ చేయడం లేదు, చాలా రోజులు అవుతాను నీ వీడియోస్లో వస్తలేవు అని చెప్పేసి అన్నారు. దానికి కారణం ఏంటిదంటే ఛానల్ అనేది మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోయింది. ఇక ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయినా కూడా వీడియోస్ కంటిన్యూస్గా పెట్టడం బట్టి 1 year అవుతుంది. నేను ప్రొఫెషనల్గా యూట్యూబర్ కాకపోయినా కూడా సెకండ్ ఇన్కమ్ కోసం మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు యాక్చువల్గా వీడియో తీయద్దు అనుకున్నా, కానీ ఒక 1 year నుండి మనల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్కి మన బాధ ఏంటో చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. విషయం ఏంటంటే నేను ప్రొఫెషనల్గా ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఈ వచ్చే 15,000 20,000 జీతాలకి మనకు నెల ఖర్చులకు ఎటు సరిపో. సరే ఏం చేద్దామని ఆలోచించినప్పుడు యూట్యూబ్ పెడదాం, ఒక యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ నుండి ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది. మన జాబ్ ప్లస్ వచ్చే రెవెన్యూ ఎంతో కొంత యూట్యూబ్ నుండి వస్తే నెల ఖర్చులు అటు ఇట్లా పోను ఎంతో కొంత మిగులుతాయి అని చెప్పేసి ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేసిన. 1 year నుండి కంటిన్యూస్గా వీడియోస్ పెట్టుకుంటూనే వస్తాను. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ పెట్టుకుంటూ వస్తాను. అవి చేసిన కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి. వైరల్ అంటే పెద్ద వైరల్ ఆగిపోయినా కూడా 2,000, 3,000, 5,000, 6,000, 10,000 లాంగ్ షార్ట్స్ వీడియోస్ అయితే చాలానే పోయినాయి. 2 lakhs, 1 lakh ఇట్లా పోయినాయి. సరే అంతా బాగానే జరిగింది. చేయడం మనం మానిటైజేషన్ వచ్చేసరికి అప్లై చేసిన మానిటైజేషన్ వచ్చింది. 4,000 వాచ్ అవర్స్ వచ్చింది. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ప్రకారం 2,300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2,300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనకు 4,000 వాచ్ అవర్స్ వచ్చినాయి. సరే వచ్చిందని చెప్పేసి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయినా. ఓకే, నేను కష్టపడడానికి ఫలితం వచ్చింది అని చెప్పేసి చాలా సంతోషించిన. ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసిన సంతోషంతో అప్లై చేసిన. ఒక 2 రోజుల తర్వాత మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చినాక ఆ మెయిల్ చూసి మస్తు బాగా అనిపించు. మెయిల్ ఏం వచ్చిందంటే మానిటైజేషన్ రిజెక్ట్ అయిందని చెప్పేసి వచ్చి ఆ మెయిల్ చూసినాక మస్తు బాగా అనిపించింది. సంవత్సరం నుండి ఎటు వెళ్ళకుండా, దేనికి కేటాయించకుండా ఓన్లీ యూట్యూబ్ కోసం మాత్రమే ఫోకస్ పెట్టి 1 year నుండి నాకు సండే మాత్రమే టైం ఉంటుంది. జాబ్ చేస్తుంది కాబట్టి నాకు సండే మాత్రమే టైం ఉంటుంది. ఆ సండే ఇప్పుడు మధ్యలో ఖాళీ దొరికినా కూడా అరగంట గంట డే అయినా మంచిది, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వీడియోస్ తీసుకుంటూనే ఉంది. కానీ చివరికి సరికి మనది ఫలితం దక్కుతుంది అనే సమయానికి అది నోటి దాకా వచ్చి నోటికి వచ్చిన కూడా ఎవడో గుంజుతున్నట్టు అయిపోయింది మన పరిస్థితి. అందుకని కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి వీడియోస్ చేయలేకపోయినానంటే దాన్ని మళ్ళీ ఏంటిదని అంటే ఇప్పుడు మనం మళ్ళీ వీడియో తీయాలంటే మళ్ళీ ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లా అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్, మళ్ళీ మనకు ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, 4,000 వాచ్ అవర్స్ రావాలి. అంటే ఇప్పుడు జర్నీ అనేది రిజెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఎక్కడ మనం మొదలు పెట్టినామో మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. సో దానికని ఇట్లా కాదు. ఇంతకుముందు ఏవైతే పొరపాట్లు ఉన్నాయో నేను పొరపాట్లు చేసినామో చేయలేదో మనకు తెలియదు. నేను ప్రొఫెషనల్ కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సరే ఇప్పటి నుండి ఏం చేయాలి అనేది దాని మీద ఫోకస్ పెట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, అంటే ఏ చిన్న మిస్టేక్ లేకుండా క్లియర్ కట్గా వెళ్ళిపోవాలని ఆలోచిస్తాను. దాని గురించి వీడియోస్ కూడా పెడతలేదు. సో ఇప్పుడు ఇంకో 10-15 రోజులల్లో మంచి కంటెంట్ తోటి వచ్చి నాన్ స్టాప్గా వీడియోస్ చేసుకుంటారు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వీడియోస్ చేద్దామని ఆలోచిస్తాను. ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసింది. ఇక మీదట కూడా ప్లీజ్ దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంతకు ముందు ఎట్లా సపోర్ట్ చేసిండ్రో దీనికి ఇంకెక్కువ 10 రేట్లో నాకు సపోర్ట్ అందించాలి. 1 yearగా మీరు నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది.
ఇక మీదట కూడా మీరు మాకు సపోర్ట్ అందించాలి. మా మా ఛానల్లో ఉన్న మెంబర్స్ కూడా మీకు వాళ్ళు కూడా దీంట్లో వీడియోస్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు. 1 year నుండి ఈ వీడియోస్ చేసినాను ఇట్లా అయిపోయిందని చెప్పేసి ఒక బాధతో ఉన్నారు. కాబట్టి ప్లీజ్ చూసేవారు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ముందు వచ్చే వీడియోలను లైక్ షేర్ వేరే వాళ్ళకి మీకు నచ్చితే ఆ కంటెంట్ మీకు నచ్చింది సరే వర్తబుల్ అనిపించినప్పుడు వేరే వాళ్ళకి షేర్ చేయండి. పోయిన గతాన్ని తలుచుకుంటూ ఉంటాం, మనం ఏం చేయలేము కాబట్టి జీవితంలో ఇంకా ముందుకు పోవాలి కాబట్టి మనకి ఇంకా భవిష్యత్తు బాగున్నది కాబట్టి నేను ఇంకా ముందుకు వెళ్తా. ఎన్ని కష్టాలు కాదు ఇంకెన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని ఉండే శక్తి నాకున్నది. నా బాధ ఎంత ఏదో ఈ పైసలతోటి దేశాన్ని ఉద్ధరించాలని ఏం లేదు. నాకు వచ్చిన రెవెన్యూ తోటి నేను ఉండాలి. ప్లస్ నాకేమన్నా మిగులు ఉంటే నిజం చెప్తాను, నాకేమన్నా మిగులు ఆదాయం అనేది ఉంటే పేదల పైన ఖర్చు పెడుతున్నాయి. ప్రతి రూపాయి కూడా పేదల పైన ఖర్చు పెడుతుంది అన్న ఫస్ట్ పేరునే నేను వాస్తవానికి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఆదాయం సరిపోకుండా యూట్యూబ్లోకి వచ్చిన ఇక్కడ కూడా దెబ్బ పడ్డది. జీవితం నేను ఎదుటి దెబ్బలు పడుతున్నది తట్టుకుంటుందా ఇక మిగతా కూడా తట్టుకొని ముందుకు వెళ్తుంది. దానికి మీ సపోర్ట్ ఎందుకంటే ఇప్పుడు వీడియో వైరల్ అవ్వాలన్నా ఏది అవ్వాలన్నా ఆడియన్స్ చేతిలో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేతిలో ఉంటుంది. దానికి కారణం మీరే కాబట్టి ప్లీజ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ సపోర్ట్ అందించి లైక్ షేర్ కామెంట్ మీకు ముందట వచ్చే వీడియోస్ని మీకు వర్తబుల్ అనిపిస్తే వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.